చెంగిచెర్ల ఆగస్టు 16, బోడుప్పల ఆగస్టు 23 బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుడు బింగి జంగయ్య యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవార్ల కృపతో ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్ల గ్రామంలో ఉన్నాం. ప్రత్యేకించి ఆగస్టు 16వ తేదీన చెంగిచెర్ల గ్రామంలో కూడా సాంప్రదాయబద్ధంగా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కూడా బోనాలు ఉత్సవం, అదే పలార పండుగ, వివిధ కార్యక్రమాల నేపథ్యంలో ఆధ్యాత్మిక సందడి కూడా నెలకొందని చెప్పవచ్చు. మరికొద్ది గంటల్లో బోనాలు ప్రారంభమవుతామన్న నేపథ్యంలో ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు మాజీ సర్పంచ్ కార్పొరేటర్ గారు కూడా అయినా ఇక్కడ మనకు బింగి జంగయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. జంగయ్య యాదవ్ గారు చెప్పండి, చెంగిచెర్లలో బోనాలు ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు 10వ తారీఖు నాడు ఆదివారం రోజున అంగరంగ వైభవంగా మరి చెంగిచెర్ల గ్రామంలోనే పెద్ద ఎత్తున మరి దేవాలయాలు ఉన్నాయి. మరి దేవాలయంలో కూడా పోషమ్మ టెంపుల్ ఒకటి, కొండ పోషమ్మ, ఏడుగుళ్ళు, మరి ఎస్సీ వాళ్ళ టెంపుల్ పెద్దమ్మ, మరి ఈదమ్మ తల్లి, గ్రామానికి సంబంధించిన 5 టెంపుళ్ళు. మరి ఈ 5 టెంపుల్ కూడా ముస్తాబైనాయి. మరి పెద్ద ఎత్తున చెంగిచెర్ల గ్రామంలోనే మరి పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి అమ్మవారికి ఒడిబియ్యం పోసుకొని బోనం సమర్పిస్తారు. మరి అదేవిధంగా మరి దినదిన అభివృద్ధి చెందుకుంటా గ్రామము ఎక్కడో మారుమూలలో ఉన్న గ్రామము ఈరోజు మన బోడుప్పల్ కార్పొరేషన్ అయిపోయినాక మరి ఎంతో అభివృద్ధి చెంది మరి చెంగిచెర్ల గ్రామంలోనే అంతా సుఖ సంతోషాలతోని మరి ఆ అమ్మవారు పోషమ్మ దీవెనలు అందరిపై ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి పెద్ద సంఖ్యలో మరి అమ్మవారిని ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని కూడా కోరుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు బోనాల ఫెస్టివల్ రోజున ఏమేమి జనరల్ అంటే పోతురాజు కానీ ఇట్లా ఏమేమి ప్రత్యేక కార్యక్రమం జరిగే అవకాశం ఉంది? బోనాలది నాడు ఏమో ఉంటుందంటే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. అదేవిధంగా మరి భక్తులు పలారం బండ్లు, పుట్టల ఊరేగింపులు, మరి అది సాయంత్రం 6 తర్వాత మరి పబ్లిక్ కొంచెం తగ్గిపోవడం పడుతుంది కాక బండ్లు కానీ రొట్టెలు కానీ తీయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ జన్మించిన నేపథ్యంలో ముఖ్యంగా ఇది వృత్తిరీత్యా వ్యవసాయం ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, సేవా కార్యక్రమం ఉండొచ్చు. మీరు చిన్నప్పటికి ఇప్పటి చెంగిచెర్ల డెవలప్మెంట్ మీరు ఏ విధంగా చూసారు? మేము ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి మరి రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు మరి చెంగిచెర్ల గ్రామము ఆనాడు ఈనాడు పోల్చుకుంటే మరి చెంగిచెర్ల గ్రామం చిన్న గ్రామం. ఇవాళ చెంగిచెర్ల గ్రామంలో దాదాపు 100 కాలనీలు వెలవడం జరిగింది. మరి ఆ రోజు చిన్ననాడు చూస్తే బోనాలు సాయంత్రం 6-7 తర్వాత మరి డప్పు సప్పులతోని, బ్యాండ్ బజలతోని మరి ఎంతో అంగరంగ వైభవంగా గ్రామస్తులు బోనం సమర్పించదు. మరి ఒక 15 ఏళ్లకు 20 ఏళ్లకు చూసుకుంటే మరి ఇలా చెంగిచెర్ల ఎక్కడనో అంటే మామూలు ఒక వ్యక్తి వచ్చి ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చూసిపోయి వచ్చిన వ్యక్తి ఇలా చెంగిచెర్లను చూసి
ఇది చెగిచెల్లనా కాదన్న ఏజ్లో ఇలా జనాలు ఇల్లు కట్టుకున్నారు. అభివృద్ధి కూడా అదే విధంగా కూడా పరుగులు తీస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ బోనాల సందర్భంగా చెంచర్ల గ్రామస్తులకు కావచ్చు, డివిజన్ ప్రజలకు కానీ భక్తులకు బహిరంగంగా ఏమి అప్పీల్ చేయాలి? ఇప్పుడు 12వ డివిజన్ ఇది బోడుప్పల్ కార్పొరేషన్ మల్కాజిగిరి ఎంఎంసి 12వ డివిజన్ 11వ డివిజన్ అయింది. బోడుప్పల్ చెనిచెల్ల కలిపి చెనిగిచెల్ల గ్రామంలో 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బోనాలు ఉన్నాయి. మళ్ళీ అదే బోడుప్పల ప్రాంతానికి పోతే 23వ తారీఖు నాడు ఉన్నాయి. మరి బంగారు మైసమ్మ అంటే ఒక చరిత్ర. ఎందుకంటే మేము చిన్ననాటి నుంచి కూడా చూస్తే 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ, మరి ఎంతో కన్నడ పండుగ రంగారంగ వైభవంగా జరుగుతుంది కనుక మరి బోడుప్పల్ చెంగిచెల్ల ప్రజలు బోనాలు జరుపుకొని పెద్ద ఎత్తున మరి అమ్మవారికి ముడుపులు చెల్లించాలని కూడా, ఆ బంగారు మైసమ్మ ఇక్కడ పోసమ్మ తల్లి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కూడా, ప్రతి ఒక్కరిని పంటలు అన్ని విధాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో గ్రాండ్గా మేము బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా చివరగా ఎవరన్నా ప్రముఖులు కూడా ఆహ్వానించిన సందర్భంలో ఈ బోనాలని ఖచ్చితంగా మరి ప్రముఖులు అంటే మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మరి కళాకారుల బృందాలు వస్తాయి, మరి పలారం పనులు, మరి తొట్టెలు ఊరేగింపు, అందరూ ప్రముఖులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రావడం జరుగుతుంది. మా గ్రామానికి కానీ బోడుప్పలకు కానీ వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళే ఆశీర్వదిపోతారు. ఎందుకంటే మా ఎసవంటి కుట్లాడలకు కానీ ఎసవంటి దానికి కానీ తావు లేకుండా అంత భద్రంగా మరి ఒక 2 రోజుల ముందే పోలీస్ స్టేషన్ కూడా విన్నపం చేస్తాము. పెద్ద ఎత్తున మా గ్రామంలో సంతోషంగా బోనాలు జరుపుకోనికి మహిళలంతా చాలా పెద్ద ఎత్తున ఉంటారని కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు బింగి జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ నాగుల నరసరావుతో ఉప్పు వీరాంజనేయులు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా.